జగిత్యాల జిల్లా ప్రాజెక్ట్ పరిధిలోని జగిత్యాల రూరల్ మండలం అంతర్గామ గ్రామంలో బుధవారం జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ స్థాయి పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ప్రతిరోజు ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. వీటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటారని, పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమని గ్రామ ప్రజలకు, గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. జగిత్యాల జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో నెల రోజుల పాటు పోషణ మాసం కార్యక్రమం ప్రతి అంగన్వాడీ సెంటర్లో నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు, నూనె, చక్కెర తక్కువగా తీసుకోవాలని, దీని ద్వారా మనం ఆరోగ్యకరంగా ఉంటామని తల్లులకు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమం మరియు 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అంగన్వాడీ నూతన భవన నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ పాల్గొని మండల రెవెన్యూ అధికారి వరనందన్, మండల పరిషత్ అధికారి రమాదేవి, జగిత్యాల జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్, జగిత్యాల ప్రాజెక్ట్ సిడిపిఓ మమత, మండల ఎంపీఓ రవిబాబు, మండల విద్యాశాఖ అధికారి గంగాధర్, ఏపీఎం రాజయ్య, అసిస్టెంట్ ఇంజనీర్ రాజమల్లయ్య, జిల్లా వెటర్నరీ ఆఫీసర్ ప్రకాష్, హెడ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. మనం చేసే పిల్లలకి వివిధ రకాల ఫుడ్ అంటే కొత్తగా ఉంటే పిల్లలు తొందరగా తింటారు. మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని వేస్ట్ చేయకుండా తినడం అనేది కాన్సెప్ట్. అదే విధంగా బాలామృతం అనే కాకుండా వివిధ రకాల మన లోకల్లో దొరికే ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, బాలామృతం అంగన్వాడీ సెంటర్ లో దొరికేటి కావచ్చు, వివిధ రకాలవి ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాన్ని రూపకంగానే కాకుండా వివిధ రకాలుగా కూడా మనం తయారు చేసుకొని తినాలి అనేది చూపించేదే దీని న్యూట్రిషన్ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ లోకల్ ఫర్ ఓకల్, మనకు పోషణ అంటే ఎక్కడో వేరే స్టేట్లలో వేరే విలేజ్ లో దొరికేవి కాదు, మన లోకల్ మన విలేజ్ లో ఉన్న ఫుడ్ ఏ విధంగా మునగాకు ఉంది, దాన్ని చాలా మంది ఏ విధంగా యూజ్ చేయాలో తెలియదు. కానీ వేరే కంట్రీస్ లలో మునగాకు అనేది చాలా ఫేమస్, చాలా కాస్ట్లీ ఉంటుంది. మన దగ్గర ఉండేది మన దానిలో ఏం న్యూట్రిషన్ ఉంది అనేది తెలుసుకొని దాన్ని పౌడర్ రూపకంగా తినొచ్చు, పప్పులో వేసి తినొచ్చు. మన గ్రామాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు దత్తత తీసుకున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కొరకు అవసరమైనటువంటి సలహాలు, మందులు ఇవ్వడానికి కొరకు. అయితే గుండెపోటు కూడా చాలా మందికి వస్తుంది కాబట్టి అది వచ్చినప్పుడు ఏం చేయాలనే దాని మీద ఇప్పటికే మన ఊర్లో 2-3 క్యాంపులు పెట్టారు. ఎల్లుండి శుక్రవారం నాడు ఉదయం 7 గంటలకు మన ఈ బల్లోనే 7 నుంచి 8 గంటల వరకు గుండెపోటు వచ్చినప్పుడు ఏ రకంగా చేస్తే అప్పటి తాత్కాలికంగా సేవ్ చేయబడతాం, దవాఖానకు పోయేంత వరకు ఏం కాకుండా ఉండడానికి కొరకు సిపిఆర్ అనే ఒక పద్ధతి ఉంటుంది. అది మన ఎల్లుండి ఉదయం 7 గంటలకు డాక్టర్లకి మనం ఇక్కడికి వస్తారు. కొద్దిగా యంగ్ అంటే సరే ఏజ్ వాళ్ళంటే అక్కర్లేదు, కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ యువతి యువకులు వచ్చి ఆ ఒక గంట సేపు ట్రైనింగ్ తీసుకోవాల్సిందిగా శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ ఇప్పుడే ఫోన్ చేశారు, సార్ కూడా చెప్పాను. దయచేసి అందరూ సాధ్యమైనంత దగ్గర ఉన్న వాళ్ళైనా దూరం ఉన్న నేర్చుకుంటే మనం ఇంకొకరి జీవితాన్ని రక్షించే వాళ్ళైతాం. కాబట్టి మనకి ఇక్కడ ప్రొద్దున కూడా మేము చెప్పడం జరిగింది, మన గ్రామీణ ప్రాంతాల్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పులు అన్ని కూడా మన గ్రామాలలో దొరుకుతాయి. వాటిని మనం ఉపయోగించుకోకుండా మనం అన్ని మార్కెట్ లో నుంచి కూడా తెచ్చుకొని వండుకోవడం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా మీకు పెరటి తోటల పెంపకం చిన్నప్పుడైతే మన పెద్దవాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, చిన్న చిన్నగా చీరలు కట్టుకొనైనా పెరళ్ళల్లో దళ్ళు కట్టేవాళ్ళు అప్పుడు కదా. ఆ దడులు కట్టి కొత్తిమీర, మెంతి, పొట్లకాయలు, సోరకాయలు, గోంగూర, అన్ని రకాల ఆకు, బచ్చలి కూరతోటి పప్పు చేసుకునే వాళ్ళు, బజ్జీలు చేసుకునే. ఇప్పుడు బచ్చలి కూర అనేది ఎక్కడ కూడా ఎవరు కూడా వాడడం లేదు. బచ్చలి కూర కూడా మనము గ్రామీణ ప్రాంతాల్లో మనకు విరివిగా దొరుకుతుంది కాబట్టి అందరు కూడా రోజు ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. ఐసిడిఎస్ మేడం గారు చెప్పినట్టు పిల్లలు ముఖ్యంగా అంగన్వాడీలో మన గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యాన్ని చూసుకున్నట్టయితే చాలా తేడాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఇప్పుడే కాదు, గత సంవత్సరాల తరబడి గ్రామాలలో పేద కుటుంబాల పిల్లలే మన అంగన్వాడీ సెంటర్లకు వస్తారు. వాళ్లకు సరైన టైంలో పోషకాహారం అందించినట్టయితే వాళ్ళ పెరుగుదల బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్లకు గుడ్లు, తర్వాత అమృతం, తర్వాత పాలు, పప్పు ధాన్యాలు, అలాగే రైస్, ఇవన్నీ కూడా విత్ ఇన్ టైంలోగా ఇవ్వాలని ఒక షెడ్యూల్ ఉంది. అవన్నీ కూడా మన అంగన్వాడీలు చెప్తా ఉన్నారు. కానీ కొంత గ్రామాల్లో కొంత వివక్ష అంటే రాకపోవడం, నిర్లక్ష్యం అనేది కనబడతా ఉంది. దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన పిల్లల్ని సరైన టైంలో మనం అందించినట్టయితే, పోషకాహారం అందించినట్టయితే వాళ్ళ పెరుగుదల బాగుంటుంది.
ముఖ్యంగా మీ అందరికి తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎంత సంపాదించినా, ఎన్ని డబ్బులు ఉన్నా గానీ ఆరోగ్యంగా లేకపోతే అనుభవించలేడు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే ఒకప్పుడు అంటే ఇప్పుడు ఉన్న 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు చేసినంత పని 30 ఏళ్ళు 25 ఏళ్ళు కూడా చేయలేకపోతున్నారు. అవునా కదా? సో దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే మనం తీసుకునే ఆహారంలో పోషణ లోపం వల్లనే ఇదంతా జరుగుతుంది. మరి పిండి కొద్ది రొట్టె అన్నట్టు పోషణ సరిగ్గా ఉంటేనే చిన్నపిల్లలు సరిగ్గా ఎదుగుతారు. మరి సరిగ్గా ఎదిగినప్పుడే వారు నేర్చుకున్న విద్య వారికి ఉంటబడుతుంది. దాని ద్వారా వాళ్ళ యొక్క పురోగతి మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో తల్లి గర్భంలో ఉన్న నోటి నుండే పోషణ ఏ రకంగా తీసుకోవాలని అంగన్వాడీ ద్వారా మనం ఇస్తూ వాళ్ళకి కావాల్సినంత అంటే ఒక రోజుకు ఎంత ప్రోటీన్స్ ఎంత ఎనర్జీ అవసరమో అంతకు సంబంధించి తల్లికి మరియు బాలింత ఉన్నప్పుడు అలాగే పిల్లలకి మనం పోషణ అంగన్వాడీ ద్వారా ఇస్తున్నాం. మాసం ఈరోజు ఇక్కడ నియోజకవర్గ స్థాయికి సంబంధించి ఎక్కడైనా చేద్దామంటే తొందరగా చేద్దామంటే ఈరోజు నాకు అంతర్గామలో 2 ఫంక్షన్లకు వచ్చేది ఉండే. నేను ఎట్లాగో అంతర్గామకి వస్తున్నా. ఈ అంతర్గామకి వస్తే ఎట్లాగో నాకు టైం పడుతుంది. పుట్టి మొదటికెళ్ళి ఉన్నో ఊరా అందరితో అనుబంధం, ఆ రుణం అసలు ఈ జన్మలో తీసుకుని అవుతుందో కాదో మీరు అంతా నా మీద ప్రేమతో మొదటి డాక్టర్ కావచ్చు, ఎమ్మెల్యేగా ప్రతిసారి కూడా కొన్ని ఏళ్ళకెళ్ళి నా మీద చూస్తూ అట్లాంటి గ్రామాల్లో వస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పగానే గొప్పగా ఇటు పోషక మాసం గురించి అటు పశువుల సంరక్షణకు టీకాలు వేసే కార్యక్రమం 2 కూడా చాలా ముఖ్యమే. ఎందుకంటే ఇవాళటి పిల్లలు బాగుంటేనే రేపు పెద్దగా అవుతారు, ఆ తర్వాత మంచిగా అవుతారు. మనం మంచిగా చూసుకుంటాం, అటుగా పిల్లగాళ్ళు కూడా మళ్ళీ మనం మంచిగా చూసుకుంటారు. అట్లనే మనుషుల ఎట్లనో పశువులు కూడా అవి మనల్ని కాపాడతాయి. అవి ఎట్లా కాపాడతాయి ఇంతకు ముందే చెప్పిన. వాటిని కూడా మనం మంచిగా చూసుకోకపోతే మళ్ళీ మన పిల్లగాళ్ళు మనకి గట్లనే ముసలితోనైనా అంత కట్టుకొని వేసినట్టు అవతల ఇచ్చి పెట్టారు చెప్పారు. అంటే మనము ఈ పోషక మాసంలో ఒక బలమైన ఆహారం అనే కాకుండా ఈరోజు ప్రత్యేకంగా మేడం ప్రవీత గారు చెప్పింది, మరి మీరందరూ ఇన్నరో ఇనలేదో, ప్రతి కుటుంబం అంటే ముఖ్యంగా మహిళ, కానీ మహిళలను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా భర్తల మీద ఉంటుంది. తక్కువ ఖర్చుతోటి బలమైన ఆహారం కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీ ముందు లేకపోతే టిఫిన్ తక్కువ చేసిన తిరుడు కాలం పైంది జరప తాగినేంది రాగి జావా, ఇంకా రాగంబలు తాగుడేంది మా డాక్టర్ సాబ్ అంటే దానికి వాళ్ళకి చెప్పాలి. దాంట్లో అంత బలం ఉంటుంది, అందుకే ఆడ రాగి రొట్టెలు పెట్టి నేను వచ్చేటప్పుడు ఇంట్లో నా భార్య కూడా గదే పెట్టించింది, నా వంట మనిషి కూడా గదే పెట్టించింది. ఆడగదే ఉన్నాయి. కాబట్టి వాటి ప్రాధాన్యత వాళ్ళ ఏదో షో కోసం పెట్టలేదు. పెట్టిన ప్రతిదీ మీరు మన మగవాళ్ళు మనం మళ్ళా చెప్తున్నా, మగవాళ్ళ కోసం కూడా ఈ కార్యక్రమం ఎక్కువ మంది రాలేదు. మగవాళ్ళ కోసం గ్రామంలో ఉన్న పెద్దలందరికీ కూడా విద్యావంతులకు కూడా అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాన్ని పెట్టి ఈ పోషణ అభియాన్ మాసానికి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన డాక్టర్ నరేష్ గారికి, సోదరి మా సిడిపిఓ గారికి, సూపర్వైజర్లకు, అంగన్వాడీ టీచర్లకు, ఆయమ్మలకు, మా మహిళా సంఘ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.